దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన మరియు తర్వాత చిన్న వివరణ కూడా నేను చెప్తాను. అందరూ జాగ్రత్తగా వివరాలు చూసుకోవచ్చున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల ప్రభా, కృపగల ప్రభా, నీకే వందనం చెల్లించుకుంటున్నాను. ఈస్టర్ తర్వాత 2వ ఆదివారంలో ప్రభా మీ నామములో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను. ఇదిగో మరి ప్రపంచం అంతటా ఈ కరోనా వైరస్ ప్రభా మరి భయంకరంగా వ్యాపించి ఈ యొక్క పునరుత్థాన ఆరాధనలు ప్రభ జరగకుండా మరి చేయించుండగా ప్రభా ఈ యొక్క సాతానుడు మీరు ప్రభు మరి తొందరలో ప్రభ ఈ కరోనాను బంధించి ప్రభు ఇదిగో ప్రభా మేము ఈ యొక్క ఆలయంలో ప్రభా నేను మహిమపరిచే ప్రభా మరి విధముగా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆయుధపరచమని కోరుచున్నాను. అంధకార శక్తులను సాతానికులను మీరు బంధించమని కోరుచున్నాను ప్రభా. ఇదిగో మరి తెలుగు బాపు సంఘ విశ్వాసులు సంఘస్థులు అందరూ కూడా ప్రభు మరి ఈ విధంగా ఈ వాక్యాన్ని మించుండగా ప్రభా ఇదిగో మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు అందరం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో మెసేజ్ ప్రభా మరి ఈ విధంగా మరి ట్రాన్స్మిట్ చేయటకు ప్రభా ఇదిగో మరి సంఘ బిడ్డలు ఎంతగానో ప్రభా కష్టపడుచుండగా ప్రభా ఆ బిడ్డలను వారి కుటుంబంలో ప్రభా మీరు దీవించమని కోరుచున్నాం. ఇదిగో ప్రభా మరి ఈ వాక్యం ప్రభా మాలో ఫలించటకు ప్రభా మీరే ప్రభా మరి ఈ వాక్యం ప్రభా మరి దీవించమని మా ప్రభును నేను దీకం ఉండండి యేసువాము పేరట వేడుకొంచున్నాము. ఆమేన్. నేను గతంలో చెప్పినట్లుగా మరి యొక్క పునరుత్థానం యొక్క మరి విశేషం స్పెషాలిటీ ఏమిటంటే ఈ యొక్క అగ్ని బాప్తిసం, పరిశుద్ధాత్మలో బాప్తిసం. మరి యొక్క పరిశుద్ధాత్మలో బాప్తిసం మరి పొందాలంటే యేసు ప్రభు వారు ఈ యొక్క లోకంలో పునరుత్థానుడై 40 దినములు ఉన్న తర్వాత ఆ తర్వాత 50వ రోజున పెంతెకొస్తు పండుగ రోజున ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం మరి ఆ మేళగదిలో ఉన్నటువంటి శిష్యులు ఇంకా సంఘస్థులందరికీ కూడా ఆ రోజుల్లో ఆ సంఘంలో ఉన్నటువంటి వారందరికీ కూడా 120 మందికి మరి ఒకేసారి ప్రభు కనిపించి ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు మరి దేవుడు వారికి అనుగ్రహించున్నారు. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పునరుత్థాన శక్తి వేరు, పునరుజ్జీవన శక్తి వేరు. అంటే పునరుత్థానం వేరు, పునరుజ్జీవం వేరు. పునరుత్థానం చెందినవాడు యేసు ప్రభు వారు ఒకరే. లాజరు అతను కూడా సమాధిలోంచి బయటకు వచ్చాడు. అయితే అతను పునరుజ్జీవుడయ్యాడు. రెండుకి తేడా ఏమిటంటే పునరుత్థానం అయినప్పుడు వాళ్ళకి ఈ లోకంతో ఏ సంబంధం ఉండదు. అదే పునరుజ్జీవనం అయినడికి ఈ మళ్ళీ లోకంతో సంబంధం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి బాధలు బాంధవ్యాలు అన్నీ కూడా అన్నీ ఉంటాయి. మరి లాజరు ఆ యొక్క సమాధిలో నుంచి బయటకు వచ్చాడంటే పునరుజ్జీవుడే వచ్చాడంటే మరలా అతనికి ఆ ఇతరకులు అతని యొక్క గృహము అన్నీ కూడా మరి అతనికి ఆ యొక్క ఆ లోకాశలు లోక బాధలు అన్నీ కూడా అతనికి ఉంటాయి. అదే పునరుత్థానం అయినోడికి ఏవి కూడా ఉండవు. చక్కగా అతను దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఉంటారు. దేవుని యొక్క కుడిపార్శ్వన వాళ్ళు మన యేసు ప్రభు వారు ఉంటాం మనందరం కూడా తెలిసిన విషయం. కనుక మరి ఈ యొక్క ఈ పెంతెకొస్తు పండుగ అన్నది 7 వారముల పండుగ. అంటే ఇక్కడ మన కోత పండుగ ఒకరోజు చేస్తాం. మరి పూర్వమైతే ఇజ్రాయేలు వారు పెంతెకొస్తు పండుగ అంటే 7 వారాలు చేస్తారు. అంటే 7 దినాలు అంటే వారం అంతా అంటే 7 ఏళ్ళు 49 రోజులు చేస్తారు. ఏది కోత పండుగ. ఆ తర్వాత 50వ దినాన పెంతెకొస్తు పండుగ. ఆ పెంతెకొస్తు పండుగ అనే వాళ్ళు గొప్ప ఆర్భాటంగా చేసి యెహోవా దేవుని వారు పూజించుతూ ఆ విధంగా వారు యెహోవా దేవునికి వాళ్ళకి పండినటువంటి పంటల్లో అన్నీ కూడా వారు ఆలయంలోకి యాజకుని దగ్గరికి వారు తీసుకుని వచ్చి దీవెనలు పొందుతూ ఉంటారు. ఆ 50 రోజున ఆ పెంతెకొస్తు దినాన మరి ఆ మేళగా ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డలందరికీ కూడా మరి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించాడు. కనుక మరి మనము ఈ యొక్క అనేక ఈస్టర్ పండుగలు మనం జరుపుకుంటాం. కానీ ఈ సంవత్సరం మరి ప్రత్యేకమైనటువంటి ఈస్టర్ పండుగ మనం జరుపుకున్నాం. చాలామంది మనం ఇళ్లలో అన్ని స్పెషల్స్ చేసుకున్నాం, దాంతో సరిపోలేదు. కాబట్టి మనం ఇంకా చేయవలసింది ఏంటంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నామా లేదా అన్నటువంటిది మనం అందరం కూడా గ్రహించాలి. ఎందుకంటే ఆయన మేఘారూఢుడే త్వరలో వస్తున్నాడు. ఏ విధముగా యేసు ప్రభు వారు మేఘారూఢుడే ఆయన దేవుడి యొక్క సన్నిధిలోకి వెళ్ళిపోయాడు, పరమనుకు మరి వెళ్ళిపోయాడు. ఆ విధంగా మరి ఆయన ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం కూడా పొందుకుంటే ఆయన మేఘారూఢుడే మధ్యాకాశంలోకి
మరి వచ్చేటప్పుడు మనం కూడా ఆయన చేత కొనుక్కోబడతాం. మరి ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ శక్తి లేని వారు, ప్రత్యేక సిద్ధపాటు లేని వారు మనం ఈ లోకంలో ఉండిపోతాము. ఈ లోకంలో ఉండిపోయామంటే అదే రోజున మనకి ఈ యొక్క 7 ఏళ్ల శ్రమకాలం మనకి ప్రారంభమవుతుంది. కనుక ఆ శ్రమకాలం నుండి మనం తప్పింపబడాలంటే మనం ప్రత్యేకమైన సిద్ధపాటుతో ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొంది ఉండాలి. మరి ఆ విధంగా పొందుటకు దేవుడి మనల్ని దీవించిన కాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి నాకును, దేవుని వాక్యం వినడానికి మీకును శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క విపత్కర సంఘటన కాలంలో ఈ రీతిగా దేవుడు వాక్యాన్ని అందించడానికి నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగము ఆమోసు గ్రంథంలో కొన్ని మాటలను చదువుకొని ఉన్నాము. అదే రీతిగా మార్కు సువార్తలోని కొన్ని మాటలను ఈ దినం కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ప్రాముఖ్యంగా అంశాన్ని మనం చూస్తే రాకడలో మన పోకడ, అంచె దినాల్లో మన నడవడిక, ఈ మాటలు చెప్పాలని నేను సిద్ధపడి ఉన్నాను. దేవుని మాటలు మనుషుల యొక్క దుర్మార్గత, భక్తిహీనత, గర్వము, అహంకారము, అవినీతి, అక్రమము విస్తరించడం వలన అనేక మంది దేవునికి దూరం అవుతూ ఉన్నారు. ఇది రాకడ సమయము కనుక ప్రభు యొక్క రాకడ సమయంలో మనం ఉన్నాము. దేవుని మాటలకు దూరం అవుతూ దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని విధులను నిర్లక్ష్యము చేసి మనము ఎంతగానో దూరం అయిపోతా ఉన్నాం. కనుక ప్రవక్తల గ్రంథంలోని కొన్ని ప్రవక్తలు తెలియచేసినటువంటి మాటలు, యేసుక్రీస్తు ప్రభు కూడా తెలియచేసినటువంటి మాటలు, రాకడ దినమును గురించి, అంత్య దినంలో జరిగేటటువంటి సంఘటనల గురించి మనకు తెలియచేసినటువంటి విధానం మనం చూసినప్పుడు ప్రభు యొక్క రాకడ దినమును గురించి, అంత్య దినములను గురించి ప్రవక్తలు తెలియచేసి ఉన్నారు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు కూడా తెలియచేసి ఉన్నారు. రెండవ రాకడను గురించి ప్రవక్తలు, ఆమోసు ప్రవక్త అయినా, యెషయా ప్రవక్త అయినా, ఇర్మియా ప్రవక్త అయినా మొదలగు ప్రవక్తలందరూ కూడా క్రీస్తుకు మునుపు 760వ సంవత్సరంలోనే క్రీస్తు పూర్వం తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరి కొరకు నేను పరలోక రాజ్యానికి వెళ్ళి తిరిగి వస్తాననేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేసి ఉన్నారు. మనిషి యొక్క పాప స్థితిని, గర్వమును, అహంభావనను గూర్చి వారికి ఉన్నటువంటి ఈ యొక్క దేవునికి దూరం అవుతున్నటువంటి ప్రతి సంఘటన గూర్చి ప్రవక్తలు ముందుగానే తెలియచేసి మనల్ని రాకడ దినాల్లో హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుత వైపరీత్యాలు కూడా అదే రీతిగా ఉన్నాయి, ప్రస్తుత విపత్కర సంఘటనలు కూడా అదే రీతిగా ఉన్నాయి. కాబట్టి ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో మనము శ్రేష్టమైన మాటను మనము చూస్తా ఉన్నాం. అతడు ప్రకటించినది ఏమనగా యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు. యెరూషలేములో నుండి తన స్వరమును వినబడజేయుచున్నాడు. కాపర్లు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి. కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నదని దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నది. ప్రవక్తలైనటువంటి వారికి దేవుడు తెలియజేయుట, ఇదిగో రాకడ సమయంలో విపత్కర సంఘటనలు ఈ రీతిగా ఉంటాయి, వైపరీత్యాలు ఈ రీతిగా ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి సత్యాన్ని ఆ దినము దేవాతి దేవుడు ప్రవక్తలు తెలియజేసినప్పుడు సర్వ మానవాళికి కూడా ఈ మాటలను తెలియజేసి ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి.
కర్మేలు పర్వతము ఎండిపోవచ్చున్నదని వాక్యం తెలియజేస్తా ఉంది. అవును, ఈ దినము ఈ విపత్కర సంఘటనలో మనం చూస్తూ ఉంటే మందిరములకు తాళం వేయబడెను. మందిరంలో ఉండవలసినటువంటి మేత ఏమాత్రము కూడా మందిరంలో ఉన్నటువంటి వాక్యము ఎండిపోతా ఉన్నది. సంచరించేటటువంటి సేవకులు, దైవజనులైనటువంటి వారు, యాజకులైనటువంటి వారు మందిరంలో సంచరించేటటువంటి పరిస్థితి ఎంత మాత్రము లేకపోయింది. అదే రీతిగా ఉండవలసినటువంటి వాక్యము లేదు. మేత భూమి ఎండిపోతా ఉంది. కర్మేలు పర్వతము, పచ్చని పర్వతము ఎండిపోతా ఉందని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి దేవుని రాకడలో మనం ఉన్నాం. అంత్య దినాల్లో మనం ఉన్నాం. రాకడలో మన పోకడ ఏ రీతిగా ఉన్నది, రాకడలో మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి, రాకడలో మన ప్రవర్తన, మన క్రియలు, మన చేష్టలు, మన నోటి మాట, మన ప్రవర్తన యావత్తు కూడా ఏ రీతిగా ఉన్నదని మనలను మనం పరిశీలన చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అందుకే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, ప్రవక్తలకు తెలియజేస్తా ఉన్నాడు, సియోనులో నుండి ఆయన పిలుపునిస్తా ఉన్నాడు. ఆయన చేసేటటువంటి ప్రతి పిలుపుని బట్టి మనం చూస్తూ ఉంటే మేత భూములు ఎండిపోతా ఉన్నాయి, కాపర్లు సంచరించేటటువంటి స్థలాలు ఎండిపోతా ఉన్నాయి. అందుకనే ప్రపంచంలో ప్రతి చోట మనం చూస్తా ఉన్నాము, మందిరాలకు తాళం వేయబడి సంచరించేటటువంటి కాపర్లు లేకపోయేను, దైవజనులు లేకపోయేను. అందుకే దేవుని వాక్యం మనం చూస్తా ఉన్నాం. 8వ అధ్యాయం ఆమోసు గ్రంథంలో మనం చూసిన ఎడల 3వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరంలో వారు పాటలు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడిన వాక్యం తెలియజేస్తాము. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పాటలు, దేవుని మందిరములో పాటలు, విలాప వాక్యము, పాటలు కన్నీరులాయను. దేవుని సన్నిధానంలో పాడవలసినటువంటి ప్రతి పాట కూడా ప్రలాపములని. పాడువారు లేరు, వినువారు లేరు, సందేశము చెప్పువారు లేరు. ఎక్కడి వారు అక్కడే స్తంభించిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. లెక్కకు మించినటువంటి శవములు కనబడతాయని వాక్యం తెలియజేస్తాం. దేవుని రాకడలో జరగవలసినటువంటి కార్యాలు ఇవి, జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి కార్యములు ఇవి మనం చూస్తా ఉన్నాం. లోకమంతటా, ప్రపంచమంతటా మనం చూస్తా ఉన్నాం. మందిరములో వారు పాడు పాటలు, ఆ దినమున ప్రలాపములకు, శవములు లెక్కకు ఎక్కువను, ప్రతి స్థలమందు అవి పారవేయబడిన వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి 760 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటలు నేడు జరుగుతున్నట్లుగా మనకు కనబడతాం. దేవుని రాకడ సమీపిస్తూ ఉన్నది. శవములు లెక్కకు ఎక్కువను, ప్రతి స్థలమందు అవి పారవేయబడిన వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రపంచంలో మనం చూస్తా ఉంటే ఎందుకు ఈ రీతిగా జరుగుతా ఉంది, ఎందుకు ఈ రీతిగా జరుగుతా ఉంది అనేటువంటి సత్యాన్ని మనం చూస్తే యెషయా ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. 2వ అధ్యాయము 11వ వచనంలో యెషయా ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు, నరుల యొక్క అహంకార దృష్టిని తగ్గించడానికి, మనుషుల యొక్క గర్వమును అనగదొక్కడానికి అని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి 2వ అధ్యాయం 11వ వచనంలో నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగదొక్కబడును అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. లోకంలో గర్వము ఎక్కువైపోయాను, అహంకారం ఎక్కువైను, దుర్మార్గత, భక్తిహీనత, అవినీతి, అక్రమము విస్తరించినప్పుడు ప్రేమ చలార్చబడునని వాక్యము తెలియచేయనట్లుగానే లోకమంతటా కూడా అహంకార దృష్టితో ఉన్న, గర్వంతో ఉన్న సమస్తమును కూడా వారు పాపము చేస్తా ఉన్నారు. కనుక దేవుడు మందలిస్తా ఉన్నాడు. గతంలో మనము అనేకమైనటువంటి జాతుల వారికి దేవుడు తెలియచేసి ఉన్నాడు. దమస్కు వారులారా మీరు మారు మనసు పొందండి, ఫిలిస్తీన్లారా మీరు మారు మనసు పొందండి, తూరు నగర వాసులారా మీరు మారు మనసు పొందండి, అమ్మోనీయుల వారా మీరు మారు మనసు పొందండి, ఎదోమీయులారా మీరు మారు మనసు పొందండి, యోధా వారులారా మీరు మారు మనసు పశ్చాత్తాపం, ఇశ్రాయేలీయులారా మీరు పశ్చాత్తాపం పొందండి
నా నామాన్ని స్తుతించండి, కనపరచండి, మహిమపరచండి అని దేవుని వాక్యము తెలియచేస్తే వారు ఏం చేస్తా ఉన్నారంటే గర్వము కలిగి ఉన్నారు. అదే రీతిగా అహంకార దృష్టి కలిగి ఉన్నారు. ఈ లోకమంతా కూడా ఆ దృష్టితోనే ఉన్నారు. కానీ దేవుని రాకడని ఎంత మాత్రము కూడా ఆలోచన చేసేవారుగా లేరు. దేవుడు తెలియచేస్తా ఉన్నారు, కాపరులు సంచరించేటటువంటి స్థలము ఎండిపోయేను, కర్మేలు పర్వతము ఎండిపోయేను. అదే రీతిగా దేవాలయ మందిరంలో పాడు పాటలు ప్రలాపములాయను, శవములు లెక్కకు ఎక్కువాయను. అంతేకాకుండా ప్రతి స్థలమందు కూడా ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయా దేశాలు, ఆయా పట్టణాల్లో మనం చూస్తూ ఉన్నాము, శవములు ఎక్కువాయను. ప్రతి స్థలమందు కూడా పారవేయబడినని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని రాకడ రాబోతాం. రాకడలో మన పోకడ ఏమిటి, రాకడలో మన ప్రవర్తన ఏమిటి, మన క్రియలు ఏమిటి? దేవుని నీవు కలిగి ఉన్న ఎడల నీవు సంతోషంతో ఉంటావు, సమాధానంతో ఉంటావు. ప్రతి శ్రమ నుండి, దుఃఖం నుండి, వేదన నుండి, కష్టం నుండి, కన్నీరు నుండి విడిపించబడతావు. నీవు విడిపించబడతావు. అంతేకాని లోకముతో ఏకమై పాపమును ఎంత మాత్రము కూడా మనం మునిగిపోరాదని దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది. 10వ వచనంలో, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనంలో, మీ పండుగ దినములను, మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును అందరినీ. కాబట్టి మనము చేయవలసినటువంటి పని ఏమిటి? మన పండుగలన్నీ దాటిపోయాయి. గుడ్ ఫ్రైడేని చూస్తా ఉన్నాం, ఈస్టర్ దినాన్ని చూస్తా ఉన్నాం, దేవుని వాక్యము లేదు. పండగ దినములన్నీ కూడా ప్రలాపములుగా మారిపోయాయి. పండగ దినములన్నీ కూడా దుఃఖ దినములుగా మారిపోయాయి. వాటన్నిటినీ మనం ఒక స్థిరమైనటువంటి రీతిలో ఉండాలి. కంటే గోనె బట్ట కట్టుకొని ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఆ మాట మనం చూస్తే అందరి మూలల మీద గోనె బట్ట కట్టుకొని, అందరినీ మొలల మీద గోనె బట్ట కట్టుకొని దేవుని నామాన్ని స్తుతించాలని వాక్యం. మన శోకం వంటి ప్రలాపము అది విలాపముగా మారిపోయింది. మన శోకములన్నీ కూడా దేవుని మందిరంలో చేరి పాటలు పాడడానికి లేదు, పండగ దినములు లేవు, మఠలాదివారం లేదు, అదే రీతిగా గుడ్ ఫ్రైడే లేదు, ఈస్టర్ లేదు. మన పండగ దినములన్నీ కూడా దుఃఖ దినములు అయిపోతా ఉన్నాయి. ఎందుకు అంటే దేవుని రాకడ సమీపిస్తూ ఉన్నది కనుక. ఎందుకు అంటే రెండవ రాకడ, ప్రభు రాకడ రాబోతూ ఉంది కనుక. ప్రభువే తెలియజేశారు మార్క్సు వార్తలో. మార్క్సు వార్తలో 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో మనం చూస్తే, మార్క్సు వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, దేవుని రాకడ నేను వస్తున్నాను, ఆయన త్వరగా వచ్చును అనేటువంటి ఆ మాటను మనం చూస్తా ఉన్నాం. 2వ అధ్యాయం 1వ అధ్యాయం 15వ వచనంలో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి, ఆ దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని, ఆ దేవుని వాక్యమును నమ్మాలి. దేవుని వాక్యమును తిరస్కరిస్తూ ఉన్నారు. మారు మనసు పొందేటటువంటి ఆ అవకాశం ఎంత మాత్రము లేకపోయాను. గర్వంతో నిండినటువంటి అహంకార దృష్టి కలిగినటువంటి జనాంగము మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యమును తిరస్కరించుట, దేవుని స్వార్థను తిరస్కరించుట, దేవుని మాటలను వ్యతిరేకించుట, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, రాకడ, దేవుని రాకడ రాబోతా ఉంది. కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము పరిపూర్ణమై ఉన్నది. అందుకే ప్రభు ఒకనాడు ఆయన సాత్వికుడుగాను, విధేయత కలిగి, వినయం కలిగి, సాత్వికముతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాకడలో ప్రథమ సింహం వలె రాబోతా ఉన్నాడు. ఆయన రాకడకు సూచనలు అనేకమైనటువంటి మనం చూస్తా ఉన్నాము. ప్రస్తుత కాలంలో ఎక్కడి వారు అక్కడే స్తంభించిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాకడ దినముల్లో మనం ఉన్నాం. అయితే మన పోకడ ఏ రీతిగా ఉన్నది, మన ప్రవర్తన ఏ రీతిగా ఉన్నదో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవలసిన వారిపై మనము ఆలోచన చేయాలి. అందుకనే ఆమోసు యొక్క ప్రవచన వాక్యములు ఏ రీతిగా తెలియచేస్తా ఉన్నాయి, ఈ రీతిగా తెలియచేస్తా ఉన్నాయి. ఆమోసు యొక్క ప్రవచన వాక్యములు ఇవి. 8వ అధ్యాయంలోనే మనం చూస్తే, ఆ 8వ వచనంలో మనము
ఇందును గూర్చి భూమి కంపించదా? ఆ భూమి కంపించదా? దాని నివాసులందరూ అంగలార్చుదురు అని దేవుని వాక్యము తెలియజేస్తాను. నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబ్బును. అంతయు కూడా ఉబ్బుకేటటువంటి కాలం వస్తా ఉంది, వణికేటటువంటి కాలం వస్తా ఉంది. అందుకే వాక్యం తెలియజేస్తా ఉంది, ఇందును గూర్చి భూమి కంపిస్తా ఉన్నది, ప్రకృతి కంపిస్తా విలపిస్తూ ఉన్నది, ప్రకృతి అంతయు కూడా భయపడతా ఉంది. అయ్యో, దేవుడు నన్ను సృష్టించినటువంటి దేవుడు నా దగ్గరికి రాబోతా ఉన్నాడు కనుక నేను పవిత్రతతోను, యథార్థతతోను, నమ్మకంతోను, విశ్వాసంతోను, దేవుని యొక్క సౌశీల్యతను కలిగి నేను జీవించాలనేటువంటి దృక్పథంతో సృష్టి యావత్తు విలపిస్తున్నటువంటి సందర్భంలో మానవుడైతే గర్వంతోను, అహంకారంతోను, అవినీతి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యానికి దూరం అయిపోతా ఉన్నాడు, దేవుని వాక్యానికి దూరం అయిపోతా ఉన్నాడు. అందుకే ఈ విపత్కర సంఘటనలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని రాకడకు సాదృశ్యంగా ఉన్నాయి, దేవుని రాకడ. అది యేసుక్రీస్తు ప్రభు కూడా మరి తెలియజేసి ఉన్నాడు కదా, నేను వచ్చినప్పుడు దేశం మీద దేశము, రాజ్యం మీద రాజ్యము, మనుషుల మీద మనుషులు, సంఘం మీద సంఘము, ఒకరికొకరు యుద్ధరీతిగా ఉంటుందని ఆయన తెలియజేసిన రీతిగానే ప్రస్తుతము జరుగుతూ ఉన్నది. అందుకే భూమి కంపిస్తూ ఉన్నది, నివాసులందరూ అంగలాడుతూ ఉన్నారు. తండ్రి, ఈ యొక్క కష్టకాలం నుండి మమ్మల్ని గట్టెక్కించది ఆయన నమ్మిన ప్రజలు గోజాడుతూ ఉంటే పాపములు మునిగిన వారు అనేకులుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీయులారా, సియోనులో నుండి ఆయన పిలుపునిస్తా ఉన్నారు. యోధావారులారా, సియోనులో నుండి ఆయన పిలుపునిస్తా ఉన్నారు. కాగా ఆ పిలుపుకి మనం లోబడవలసిన వారమై ఉన్నాం. 16వ వచనాన్ని చూస్తే ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తే దేవుడును సైన్యములకు అధిపతియగు ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ మధ్య సంచరించబోచున్నాను కనుక రాజమార్గములన్నిటిలోను అంగలార్పు వినబడును, వీధులన్నిటిలోను జనులు కూడి అయ్యో శ్రమ 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 అని విలపించేటటువంటి దినము రాబోతా ఉంది. విలపించేటటువంటి దినం దేవుని వాక్యం మనం చూస్తా ఉన్నాం. నేను మీ మధ్య సంచరించబోతా ఉన్నాను, రాజవీధులన్నీ విలపిస్తాయి, రాజవీధులన్నీ విలపిస్తూ అంగలారుస్తూ ఉంటారు. అయ్యో, మనుషులు కేకలు వేయుదురు, నాకు శ్రమ, నాకు శ్రమ, నా కుటుంబానికి శ్రమ, నా దేశానికి శ్రమ. ప్రపంచాన్ని కుదిపివేస్తున్నటువంటి, కంటికి కనిపించినటువంటి ఒక క్రిమి యుద్ధం చేస్తా ఉంది మానవాళి మీద, దేశాల మీద, కనిపించని క్రిమి. అందుకే మనము దేవునికి సమీపంగా జీవించాలి, దేవునికి దగ్గరగా జీవించాలి. దేవుడు తెలియచేసినటువంటి మాటలు, ప్రవక్తలతో తెలియచేసిన మాటలు నేటి దినమున జరుగుతున్నాయనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మరీ దగ్గరగా కన్నీరు కార్చుచు, అందుకనే ఆయన అంటాడు కదా, ఇప్పుడైనా మీరు మారు మనసు పొంది కన్నీరు కార్చుచు ప్రార్థన చేయండి. ఇంటిలో ప్రార్థన ఉండాలి, గృహంలో ప్రార్థన ఉండాలి, ఈ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉండాలి. ఈ యొక్క కష్టకాలం నుండి మనం బయటపడాలంటే దేవుడు రాబోతా ఉంది. పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం. 700 సంవత్సరాల క్రితమే, 760 సంవత్సరాల క్రితమే ఈ మాటలన్నీ తెలియజేయబడి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన కూడా ఈ మాటలు, ఇదిగో నేను ఈ దినమున సాత్వికుడునే నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను, కానీ ఒక దినమున గర్జించు సింహమోలే నేను వస్తానని వాక్యం తెలియజేస్తాను. గర్జించు సింహము వచ్చినప్పుడు ఎదుర్కొనే స్థితిలో మనం ఉండాలి. ప్రస్తుతము కంటికి కనిపించినటువంటి ఒక క్రిమి ప్రతి మానవాళి మీద యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు పడతా ఉంది. ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనగా ఉన్నాయి. నేను మీ మధ్యలో సంచరించబోచున్నాను కనుక వీధులలో అంగలార్పు, మనుషులలో శ్రమ. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడు, 11వ వచనంలో మనం చూస్తే 8వ అధ్యాయం, రాబో దినములందు దేశము
దేశములో నేను ఆ క్షామము దేశంలో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవడం చేత అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక క్షేమము కాదు. యెహోవా మాటను వినకపోవడం వలన ఆ యెహోవా మాటలు వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే దేవుని అన్నపానము లేకపోవట కాదు, తిండి లేకపోవడం వల్ల వచ్చేటటువంటి కరువు కాదు. ఇది దేవుని వాక్యం అనేటువంటిది కరువు వస్తుంది. వినిపించినప్పుడు విననటువంటి మనుషులను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు రాకడ వచ్చినప్పుడు ఈ అన్నపానములు, అన్నము కరువు కాదు, నీళ్ల కరువు కాదు, నువ్వు ధరించేటటువంటి వస్త్రాల కరువు కాదు, దేవుని వాక్యం అనేటువంటి కరువు రాబోతా ఉంది. నేను క్షామము కలుగ చేతును. ఇది అన్నపానముల వలన వచ్చేటటువంటి క్షామము కాదు. దేవుని వాక్యం వినబడదు. అయ్యో నాకు వాక్యం కావాలి, నేను వాక్యం వినాలి, నేను రక్షింపబడాలని వీధులలో శ్రమ, కేకలు ప్రలాపములు వినబడదని వాక్యం తెలియజేస్తాను. ప్రలాపములు, విలాపములు, కేకలు వేస్తాను. ఎందుకంటే నాకు ఈ పరిశుద్ధ గ్రంథం కావాలి, ఈ వాక్యం కావాలి. ఎంత మాత్రము కూడా మూయబడుతుందనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకనే ఆయన తెలియజేసినటువంటి వల్ల ఆహారము వలన వచ్చు కరువు కాదు ఇది, వస్త్రం వల్ల వచ్చేటటువంటి కరువు కాదు ఇది, నీళ్ల వల్ల వచ్చేటటువంటి కరువు కాదు ఇది. ఈ కరువు ఏమిటి అంటే వాక్యము కరువు అయిపోతుంది. ఎవరు నీకు పరిశుద్ధ వాక్యం తెరిచి బోధించేటటువంటి స్థితి ఉండదు. అందుకే మొదట్లోనే దేవుడు వాక్యం తెలియజేసి ఉన్నది, కాపరులు సంచరించు స్థలము దుఃఖించుతున్నది. కర్మేలు పర్వతము, పచ్చని పర్వతము ఎండిపోతా ఉందని వాక్యం తెలియజేసింది. కాబట్టి వాక్యం కరువు. అయ్యో నాకు దేవుని వాక్యం కావాలి, దేవుని మాటలు కావాలి, దేవుని పాటలు కావాలి, దేవుని ప్రార్థన కావాలని విలపించినప్పుడు ఎంత మాత్రము నీకు కనిపించినటువంటి దినాలు రాబోతా ఉన్నాయి. ఇదే ప్రభు రాకడకు సూచనగా ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, సమయం ఉండగానే నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఈ సమయంలోనే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి, దేవుని మాటలను అధ్యయనం చేయాలి. ఇది నా జీవితం కొరకే, నా కొరకే. దేవుని వాక్యం ఎంతో విశిష్టమైనది, దేవుని వాక్యము శ్రేష్టమైనది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యానికి దూరం అవుతా ఉన్నాము. యవ్వన బిడ్డలు విలపిస్తారట, కన్యకులు విలపిస్తారు. 8వ అధ్యాయం 13వ వచనంలో ఆ దినమందు చక్కని కన్యలను యవ్వనులను దప్పిచేత సొమ్మసిల్లెదరు. ఆరాధనలో వాక్యం దొరకక వారు సొమ్మసిల్లిపోతారు. కన్యకులైనా, యవ్వన బిడ్డలైనా, శక్తి గలవారైనా, యుక్తి గలవారైనా వాక్యము దొరకని సమయంలో వారు ఏమవుతారంటే సొమ్మసిల్లి పడిపోతారని వాక్యం తెలియజేస్తారు. ఆరాధన ఉండదు, సువార్త ఉండదు, మహాసభలు ఉండవు, దేవుని పరిశుద్ధ వాక్యం ఉండదు, పాటలు ఉండవు, ప్రార్థన ఉండదు. అట్టి పరిస్థితులలో కన్యకలు సొమ్మసిల్లుదురు, యవ్వన బిడ్డలు సొమ్మసిల్లుదురని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. 2వ ప్రవచనాన్ని మనం చూస్తే ఇర్మియా ప్రవచనాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో 16వ అధ్యాయాన్ని చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. వారు ఘోరమైన మరణము నొందుదురు, వారిని గూర్చి రోదన చేయబడదు. వారు పాతి పట్టబడక భూమి మీద పెంటవలే ఉండుదురు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారముగా ఉండును. వారి శవాలని దినం మనం చూస్తా ఉన్నాము. ప్రపంచంలో అనేకమైన దేశాలు ఎక్కడ శవములు అక్కడే ఉన్నాయి, ఎక్కడ శవములు అక్కడే ఉన్నాయి. నా రాకడలో ఆకాశ పక్షులను శవములను తింటాయి, భూజంతువులు తింటాయి. పెంటవలే వారు పడి ఉండుదురు, ఘోరమైన మరణము నొందుతారు.
వారి రోదన చేస్తారు, వీధులలో రోదన, ఘోరమైన మరణాలు, పెట్టకపోలే మరణాలు, ఎన్నో విపత్కరమైన సంఘటనలు జరుగుతాయి. వీటన్నిటిని తప్పించుకోవాలంటే దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని విధులను మనము నిత్యము కూడా కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకనే ఆ రాకడ గురించి శ్రేష్టమైన పాఠం మనం చూస్తూ ఉన్నాము. రాకడను గురించి శ్రేష్టమైన పాఠం, ఆ పాట మనం చూస్తే, సోదరా రాకడా రాబోచున్నది, ఆ రాకడలో నీవెవరివో నేనెవరినో. సోదరా రాకడా రాబోచున్నది, ఆ రాకడలో నీవెవరివో నేనెవరినో. ఆ రాకడలో నీవెవరివో నేనెవరినో. సోదరా రాకడా రాబోచున్నది, ఆ రాకడలో నీవెవరివో నేనెవరినో. ఆ రాకడలో నీవెవరివో నేనెవరినో. ప్రేమానురాగాలకు విలువే ఉండదు, మమతాలు బంధాలకు తానే ఉండదు. ప్రేమానురాగాలకు విలువే ఉండదు, మమతాలు బంధాలకు తానే ఉండదు. చెట్టు పక్కను పుట్టకొకరు చల్లటి ఎదరు, చెట్టు పక్కను పుట్టకొకరు చల్లటి ఎదరు. ఎవరికెవరు మౌతుమో, ఎవరికెవరు మౌతుమో, ఎవరికెవరు మౌతుమో, ఎవరికెవరు మౌతుమో. సోదరా రాకడా రాబోచున్నది, ఆ రాకడలో నీవెవరివో నేనెవరినో. ఆ రాకడలో నీవెవరివో నేనెవరినో. లోకములో పాపము అధికమైపోయెను, పాపానికి జీతము మరణమని రాసెను. లోకములో పాపము అధికమైపోయెను, పాపానికి జీతము మరణమని రాసెను. మరణపు ముళ్ళును విరిచివేయుడే, మరణపు ముళ్ళును విరిచివేయుడే. చెంతుంటే చింతయే ఉండదు, చెంతుంటే చింతయే ఉండదు. సోదరా రాకడా రాబోచున్నది, ఆ రాకడలో నీవెవరివో నేనెవరినో. సోదరీ రాకడా రాబోచున్నది, ఆ రాకడలో నీవెవరివో నేనెవరినో. ఈ రాకడ సమయంలో శ్రేష్టమైనటువంటి పాఠం రాయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము, 16వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు, ఘనులేమి అల్పులేమి ఈ దేశమందు ఉన్నవారు చనిపోయి పాతి పెట్టబడరు. వారి నిమిత్తము ఎవరు కూడా అంగలార్చువారు ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఎవరులేమి, ఘనులేమి, అల్పులేమి, అయోగ్యులేమి ఎవరైనా కానీ దేవుని రాకడలో దేవునికి సమీపముగా జీవించకపోతే, దేవుని ఆజ్ఞను, దేవుని కట్టడలను, దేవుని యొక్క ఆ విధులను గైకొనకపోతే, అల్పులేమి, ఘనులేమి, పెద్దలేమి, చిన్నలేమి, పిల్లలేమి ఎవరైనప్పటికీ కూడా వారు దేవునికి సమీపం, దేవుని రాజ్యంలో సమీపించలేరని వాక్యము తెలియజేస్తా ఉంది. ఇంకా చచ్చిన వారిని గురించి అంగలార్పులు ఉండవు, చచ్చిన వారిని గురించి ప్రలాపములు ఉండవు. ఎంత మాత్రము కూడా దేవుని వాక్యము కరువైపోయే దినాలు రాబోతా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఆ రీతిగానే ఉన్నాయి కనుక మనం చూస్తా ఉన్నాము. ఒంటరి జీవితాన్ని, ఒంటరిగా ఉండడానికి మనము దేవుని మాటలు చూస్తా ఉన్నాం. 16వ అధ్యాయంలో 5వ వచనంలో ఇర్మియా గ్రంథంలో యెహోవా ఇలాగ సెలవిచ్చాను,
నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనీయకము వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయున్నాను గనుక రోదనము చేయు వారి ఇంటిలోనికి పోకము, వారిని గూర్చి అంగలార్చుటకు పోకము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకమని. ఇది లాక్డౌన్ అంటే ఇదే. ఎవరింట్లో వాళ్ళే ఉండాలి కానీ ప్రక్కింటిలో ప్రలాపిస్తున్నప్పుడు, ప్రక్కింటిలో విలపిస్తున్నప్పుడు ఎంత మాత్రం పోరాదని తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. ఆ రాకడ సమయంలో ఒకరింటికి ఒకరు వెళ్ళరు. ఎంత మాత్రము కూడా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. రోదనం చేయి ఇంటిలోనికి పోకము, వారిని గురించి అంగలార్చుటకు పోకము, ఎవరిని గురించి ఓదార్చుటకు వెళ్ళకము. ఎక్కడి వారు అక్కడే. లాక్డౌన్ అనేటువంటి ఆ పదాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎవరింట్లో వాళ్ళు ఉండండి. ప్రక్కింట్లో ప్రలాపం వినబడతావు, ప్రక్కింట్లో శ్రమ వినబడతావు. మీరు ఎంత మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నటువంటి మాట. నా రాకడ సమయంలో ఒకరింటికి ఒకరు వెళ్ళడానికి లేదు. రోధిస్తున్నటువంటి మీ ఇంటిలోనికి వెళ్ళడానికి, ప్రలాపిస్తున్నటువంటి ఇంటిలోనికి వెళ్ళి నీ ఇంటిలో నీవే ఉండాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము. ఈ దినం కూడా మనం అదే పరిస్థితి చూస్తాం. అదే పరిస్థితి. ఇంటిలోనికి రోదన చేయి ఇంటిలోనికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వారిని గురించి అంగలార్చకూడదు, వారిని గురించి ఓదార్చకూడదు. 19వ వచనంలో కూడా ఆ మాట, మా సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోష ధ్వని ఆనంద ధ్వనిని పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా అనిపించేదను. వివాహాలు లేవు, విందులు లేవు. పెండ్లి కుమారుని వివాహాలు లేవు. ఈ సమయాల్లో 10 మంది కూర్చుని వివాహం చేయడానికి లేదు. ఇవన్నీ కూడా మాన్పించేదని. పెళ్ళులు లేవు, సంగీతాలు లేవు, పాటలు లేవు. ఇవన్నీ కూడా దుఃఖ దినములుగా ఉన్నాయి, ప్రలాప దినములుగా ఉన్నాయి, విలపించేటటువంటి దినాలుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, ప్రభు నామాన్ని స్తుతించాలి, ప్రభు నామాన్ని ఘనపరచాలి. నా తండ్రి, నా దేవా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, సర్వశక్తివంతుడైన తండ్రి, ఇవన్నీ కూడా పెళ్లిళ్ళు లేవని పెండ్లి కుమారుడు కనబడడు, ఆనంద ధ్వని లేదు, సంతోష ధ్వని లేదు. పెండ్లి కుమారుడు కానీ పెండ్లి కుమార్తె కానీ ఎంత మాత్రము కూడా ఒక చోట కూడుకొని వివాహములు ఉండవని వాక్యం తెలియజేస్తాం. ఇదేమిటి అంటే, దేవుని రాకడకు సమీపముగా ఉన్నది కనుక ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. 17వ వచనంలో సంతోషించు వారి 15వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండడం లేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. ఎవరు ఒంటరిగా ఉండాలంట, ఒంటరిగా ఉండాలి. ఏకాకి అంటే ఒంటరి. సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరము, సామాజిక దూరం. ఎవరికి వారే ఒంటరిగా ఉండాలి. ఎవరింట్లో వాళ్ళు ఉండాలి, ఎవరికి వారే ఒంటరిగా ఉండాలి. వాక్యం తెలియజేస్తాం. ఇవి సుమారుగా 760 సంవత్సరాల క్రితమే, 760 సంవత్సరాల క్రితమే ఈ మాటలన్నీ తెలియజేశాడు. మనమైతే ఇప్పుడు చూస్తాం. ఇవన్నీ జరగడానికి గల మూల కారణం ఏమిటి అంటే, రాకడ కాలము సమీపిస్తా ఉంది. అందుకే మార్క్స్ మాట తెలియజేశారు కదా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించబోతున్నది. కాలము సంపూర్ణమైనది. ఈ సంపూర్ణ కాలంలో, దేవుడు సంపూర్తి అయినటువంటి కాలంలో నా అంతటి నేను ప్రార్థన చేయాలా, నీ అంతటి నువ్వు ప్రార్థన చేయాలా. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని విధులను మనం గైకొని నిత్యము కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఏకాకిగా నేను కూర్చుంటిని, ఏకాకినై ఉన్నాను ఈ దినాన. ఎవరింట్లో వారు నా పక్కింట్లో దుఃఖం జరుగుతూ ఉంటే ఏడవడానికి లేదు, ఆదరణ కూటాలు లేవు,
ఓదార్పు కూటాలు లేవు, జ్ఞాపకార్థ కూటాలు లేవు. కానీ ఎవరికి వారి ఒంటరిలై ఉండాలని, ఎవరింట్లో వారు ఉండాలని, సామాజిక దూరం అనేటువంటిది పాటించాలని దేశమంతా ఏ రీతిగా చెప్తా ఉన్నారు, అవే మాటలను మనము పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాము. యెషయా నెరవేర్పు ఆ వాక్యాలు మనం కూడా చూస్తాం. 26వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో కూడా 21వ వచనంలో కూడా శ్రేష్టమైన మాటను ఆయన తెలియజేస్తా ఉంటాడు. చూడండి, నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించము. నీవు వెళ్ళి నీ తలుపు వేసుకొనము. ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండము. ఉగ్రత తీరే వరకు కూడా ప్రపంచమంతా కూడా చేసేటటువంటి పని ఇదే. ఇదంతా కూడా ఈ పరిస్థితులు అనుగుణంగా మారేంత వరకు ఏం చేయమంటున్నారు? ఎవరింట్లో వారు నీ అంతఃపురంలో ఇంట్లో దాకో, నీ తలుపేసుకో. ఉగ్రత తీర్పు వరకు ఎవరు కూడా బయటకు రావడానికి వీల్లేదు. లాక్డౌన్ అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం కదా, చూస్తా ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరు, నరుల అహంకార దృష్టిని బట్టి ఈ రీతిగా జరుగుతాం, నరుల యొక్క గర్వమును బట్టి ఈ రీతిగా జరుగుతాం, నరుల యొక్క అవినీతిని బట్టి ఈ రీతిగా జరుగుతాం, నరుల యొక్క ఆ భక్తిహీనతను బట్టి ఈ రీతిగా జరుగుతూ ఉంది, దుర్మార్గతను బట్టి. ప్రతి వారు మారు మనసు పొందాలి, ప్రతి వారు బాప్తిసం పొందాలి, ప్రతి వారు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడేవారుగా ఉండాలి. ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏమిటి అంటే, మనలో అవిశ్వాసం అనేటువంటిది, అవినీతి అనేటువంటిది, అహంభావన అనేటువంటిది, గర్వం అనేటువంటిది, దుర్మార్గత అనేటువంటిది ప్రతి వారిలోనూ, ప్రతి దేశంలోనూ ఇవి తాండవిస్తూ ఉన్నాయి. కనుక ఇటువంటి వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఇటువంటి విపత్కర సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి నుండి మనము దూరంగా ఉండాలి, దేవుని స్తుతించేవారుగా ఉండాలి, దేవుని మహింపరిచే వారిగా ఉండాలి. అందుకనే ఈ మాట మనం చూస్తాం. రాకడలో నీ పోకడ ఏ రీతిగా ఉన్నది, రాకడలో నీ ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది, నీ మాట తీరు ఏ రీతిగా ఉన్నది, నీ యొక్క కనుదృష్టి ఏ రీతిగా ఉన్నది, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవిస్తున్నామా, మనల్ని మనం పరిచయం చేసుకుని దేవుని వాక్యాన్ని విని దేవుని రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి, దేవుని నామాన్ని స్తుతించేవారుగా ఉండాలి. ఆయన శిలువలో రక్తాన్ని పెట్టి నిన్ను నన్ను కొని ఉన్నాడు కనుక ఆయన ఇష్టానికి లోబడి, ఆయన వాక్యానికి అనుగుణంగా ప్రార్థిస్తూ నిత్యం ఆయన యందు భయభక్తులు కలిగి మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, ఇంతవరకు కూడా శ్రేష్టమైనటువంటి మాటలు మాకు అనుగ్రహించి ఉన్నారు. అవును ప్రభువా, నీ రాకడ సమీపించుతున్నది కనుక మా పోకడ మార్చుకోవాలి, మా ప్రవర్తన మార్చుకోవాలి, మా క్రియలు మార్చుకోవాలి. నీ అందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలను, నీ కట్టడలను గైకొచ్చు నిత్యము నీ కొరకు వేచి ఉంది. నేను నా ఇంటి వారు నిన్ను స్తుతించేవారుగా ఉన్నారు, నిన్ను ఘనపరిచేవారుగా ఉన్నారు, నిన్ను మహిమపరిచేవారుగా ఉన్నారు తండ్రి. అట్టి కృప సంఘ బిడ్డలందరికీ, నీ మాటలు వింటున్న ప్రతి వారికి మీరు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నా ఈ ప్రార్థన మీరు అంగీకరించి ఈ రీతిగా తండ్రి బిడ్డలు సహకరించిన వారిని దీవించండి ప్రభు. వారి భవిష్యత్తు కట్టండి. ఉన్నతమైన స్థితిలో సంఘంలో యవ్వన బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ప్రతి వారికి సంపూర్ణమైన ఆయన ఆరోగ్యములతో మీరు ముందుకు నడిపించండి. లోకాలంతటిని, ఈ ప్రపంచానంతటిని, దేశానంతటిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారికి ఆరోగ్యాన్ని, బలము, శక్తిని, ఆయుష్ను, క్షేమమును అనుగ్రహించి ప్రస్తుత విపత్కర సంఘటన నుండి, ప్రస్తుత తండ్రి వైపరీత్యాల నుండి, ప్రతికూల పరిస్థితుల నుండి మమ్మల్ని కాచి కాపాడుకుని మహిమ ఘనత మీరే పోతుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరికీ దేవుడు సదా తోడైంది దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.